నాగులు శివుడితో ఎందుకు సంబంధం కలిగి ఉన్నాయి? అసలు పురాణ కథ. సముద్రమథనం జరిగినప్పుడు దేవతలు, అసురులు మంధర పర్వతాన్ని తిప్పేందుకు వాసుకి నాగుడిని తాడులాగా వాడారు. ఆ మథన సమయంలో భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం వల్ల సమస్త లోకాలు నాశనమైవే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ శివుడిని శరణు కోరారు. శివుడు కరుణతో ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకుని తాగాడు. కాని లోకాలు నశించకూడదని ఆ విషాన్ని తన గొంతులోనే నిలిపాడు. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. ఈ సంఘటనను చూసిన వాసుకి నాగుడు శివుడి త్యాగానికి కృతజ్ఞతగా, ప్రభువు, నేను మీకు శాశ్వత సేవ చేస్తాను అని అన్నాడు. అప్పటినుంచి వాసుకి నాగుడు శివుడి మెడ చుట్టూ నివసించేందుకు అనుమతి పొందాడు. నాగులు శివుడి అలంకారమే కాదు, ఆయన తత్వానికి ప్రతీకలు. శివుడు కూడా అగోచర శక్తులకు అధిపతి.